రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మరియు ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ పార్నపల్లి సంయుక్తంగా రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్లకార్డులు చేతపట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నంద్యాల పట్టణ కేంద్రంలోని టెక్కే నుంచి గాంధీ చౌక్ వరకు సుమారు 120 మంది విద్యార్థులతో మరియు ట్రాఫిక్ అధికారులు మరియు సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. మోటార్ వెహికల్స్ ఎంవి చట్టం ఉల్లంఘనల ప్రభావం మరియు పెరిగిన చలాన్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ఉపయోగించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి ఇతర అంశాలతో నినాదాలు చేశారు. ర్యాలీ సందర్భంగా మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలకు పెరిగిన జరిమానాల గురించి సమాచారం ఉన్న పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా ముందుకు సాగింది. స్థానిక ప్రజలు పోలీస్ సిబ్బందిని మరియు విద్యార్థుల శ్రమను ప్రశంసిస్తూ తమకు మద్దతు తెలిపారు. నంద్యాల టౌన్ లో ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళ సహకారంతో ఈ రోడ్ అవేర్నెస్ ర్యాలీ చేయడం జరుగుతా ఉంది. సుమారుగా ప్రభాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ వాళ్ళు ఒక 150 మంది దాకా పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏమంటే నంద్యాల అవేర్నెస్ కలగజేయడం కోసము, తర్వాత ఈ ప్రమాదాలు ఎక్కువ కారణమవుతున్నాయి కాబట్టి వాటిని తగ్గించి ప్రజలు క్షేమంగా ప్రయాణం చేసే విధంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ ర్యాలీ కాలేజీ యాజమాన్యం తరఫు నుంచి మరియు నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అలాగే ప్రజలకు కూడా తెలియజేయడం ఏమనగా 1-3-25 నుంచి ఈ ర్యాలీ ఈ ఎంవి చలాన్స్ వైలేషన్స్ కూడా చేస్తే ఫైన్ అమౌంట్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. చేస్తే 100 రూపాయల చలాన్ ఉండింది, ఇప్పుడు 1000 రూపాయలు అయింది. అలాగే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు కట్టాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000, ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1500, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కోర్టుకు పంపించి 10,000 రూపాయలు ఫైన్ లేకపోతే పనిష్మెంట్ కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే నంద్యాల ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తించి వాహనాలు నడపొద్దండి. ప్రాణం ప్రతి ఒక్కరికి ఎంతో విలువైనది కాబట్టి మీరు క్షేమంగా వచ్చి మీ పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి పోవాలని చెప్పి కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ప్రతి కార్యక్రమానికి మా వంతు సహకారంగా, ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మా వంతు సహకారంగా మన ప్రాణాలను రక్షించుకోవడానికి ఎంచుకున్నటువంటి ఒక మంచి మార్గంలో ప్రభుత్వం వారు, నంద్యాల పట్టణ ట్రాఫిక్ పోలీసు వారు,
ముఖ్యంగా సిఐ గారి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారి అవేర్నెస్ ప్రోగ్రామ్ కు ప్రభాత్ విద్యా సంస్థల తరపున మా సహకారం అందించడానికి ముందుకొచ్చాము. మన కోసం, మీకోసం, మనందరి కోసం మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మనం ప్రశాంతంగా ఇంటికి చేరడానికి, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంటికి చేరడానికి కావలసినటువంటి చర్యలు ఎలా ఉండాలో సిఐ గారు మన ముందుంచారు. వాటి ప్రకారము అవి పరిధి దాటినప్పుడు చేసేటువంటి ఫైన్లకు మనం గురి కాకుండా ఉండాలని ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీకి ప్రభాత్